వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండపైన కరుణాకర్ రెడ్డి మరియు సుబ్బారెడ్డి హయాంలో పులివెందుల మార్క్ ఆఫ్ సెటిల్మెంట్ జరిగింది. తిరుమల క్షేత్రంలో కూడా పులివెందుల సెటిల్మెంట్లు ప్రవేశపెట్టిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డికి దక్కిందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో పరకామణిలో రవికుమార్ అనేటటువంటి ఒక దొంగ తిరుమల శ్రీవారి హుండీలో డాలర్లు దొంగలిస్తే ఆ దొంగని కఠినంగా శిక్షించాల్సిందే పోయి దొంగ దగ్గర నుండి వాటాలు పంచుకుని దొంగ దగ్గర నుండి శ్రీవారికి 14 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఏదో పెద్ద మేలు చేసిన వాడిలా ఫోజులు కొడుతున్నాడన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల మార్క్ సెటిల్మెంట్ జరిగింది. పులివెందుల మార్క్ సెటిల్మెంట్, పులివెందుల సెటిల్మెంట్ అంటే ఎవరైనా దొంగ దోచుకుంటే దోచుకున్న సొమ్ముల నుంచి పంచుకోవటం అన్నమాట. అదేవిధంగా తిరుమల హుండీలో రవికుమార్ అనేటువంటి ఒక గుమస్తా, మఠం గుమస్తా, జియంగార్ మఠం గుమస్తా హుండీలో నుంచి కానుకలు దొంగలిస్తే అతన్ని సీసీ కెమెరాలో పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అప్పుడు తిరుమల కొండపైన పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి యొక్క సహాయంతో అతని యొక్క ఆస్తులన్నింటినీ దాదాపు 14,43,20,20,000 రూపాయల ఆస్తుల్ని స్వామివారికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చి మిగతా ఆస్తులను కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అండ్ ప్యాలెస్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మరియు పోలీస్ అధికారులు పంచుకొని తిన్నారు. నేను అడుగుతున్నా, మీకు ఇంత పెద్ద కేసుని లోక్ అదాలత్లో పెట్టి అధికారం ఎవరిచ్చారు? ఒక దొంగ స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బును మళ్ళీ స్వామివారికి గిఫ్ట్ ఇస్తాడంట. ఎక్కడైనా చూసినామా? ఈ చోద్యమా? వాడేమైనా కష్టపడి సంపాదించదో లేకుండా వాళ్ళ పిత్రార్జితను వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి స్వామివారికి గిఫ్ట్ ఇచ్చే అది ఏదో కొంచెం గొప్పతనంగా చెప్పుకోవచ్చు. స్వామివారి హుండీలో కొట్టేసిన డబ్బులు 200 కోట్లు కొట్టేసి వాడు 14 కోట్లు స్వామివారికి గిఫ్ట్ ఇచ్చాడంట. అందుకని వాడు చాలా మంచోడు, ఉత్తముడు, సౌమ్యుడు, వాడిని మనం క్షమించేయాలని చెప్పేసి వాడిని క్షమించేసి వీళ్ళు మిగతా పంచుకున్నారనమాట. అందుకే హైకోర్టు మొటికా వేసి ఈ యొక్క లోకాయుక్త జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపరిస్తే ఒకే రోజు కోర్టులో ఏం జరిగిందంటే కనీసం అడ్వకేట్ సంతకం లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం లేదు. ఒకే రోజు జరిగింది మొత్తం వ్యవహారం. తంతు చూస్తే కోర్టులో జూన్ 6వ తేదీ 2023న లోకాయుక్తకు అప్లై చేస్తారు. సెప్టెంబర్ 9, 2023 హియరింగ్ వస్తుంది. సెప్టెంబర్ 9న అదే రోజు జడ్జిమెంట్ వస్తుంది. సెప్టెంబర్ 9న ఒకే రోజు ఆర్డర్ అయింది. ఎంత పెద్ద లాబీ నడిచిందో ఒకసారి ఆలోచించాలి. కరుణాకర్ రెడ్డి, నువ్వేదో శ్రీపరవస్తి, చిన్నయ్య సూరి, అన్నమాచార్య వారసుల మాదిరి బిల్డప్ ఇస్తున్నావు. ఏమి నీ బండారం మొత్తం బయటపడుతుంది. వస్తుంది చూడు జడ్జిమెంట్. ఎప్పుడు వస్తుంది చూస్తావా? మొత్తం రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకోమని చెప్పినారు కోర్టు. మొత్తం రికార్డు ప్రాపర్ గా సీల్ చేసి తర్వాత జడ్జిమెంట్ లిస్ట్ ఆన్ 13/10 అక్టోబర్ 13వ తేదీ 2025 మళ్ళీ కేసు విచారణకు ఉంది. ఆ రోజు ప్యాలెస్ పెద్దల పాపాలన్నీ బద్దలవుతాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడుతుంటే షెడ్డు చేరిపోవడం ఖాయం. బెల్లంపల్లిలో జరుగుతున్న రహదారుల విస్తీర్ణకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కోరారు. రోడ్డు విస్తరణ పరిధిని తగ్గిస్తామని కొందరు దళారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజలు అలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారుల విస్తీరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు వైండింగ్లో భాగంగా కొంతమంది దళారులు రోడ్డు సైజు తక్కువ చేస్తామని మా పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.
ఎవరు నమ్మి వారిని మోసపోవద్దు. ఎలాంటి అవకాశాలు లేకుండా రోడ్ వైండింగ్ చేస్తాము. కావున పట్టణ ప్రజలందరూ రోడ్ వైండింగ్కు సహకరించగలరు. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలోని బ్లూబెల్స్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D గవర్నర్ అమర్నాథ్, జ్యోతి సెకండ్ వైస్ గవర్నర్ నరసింహరాజు, కోశాధికారి ప్రవీణ్ మర్రి, జిఎల్టీ కోఆర్డినేటర్ పద్మావతి, FWCGR సుజాత, బ్లూబెల్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని అయోధ్యాపురానికి చెందిన ఇలసారపు జ్యోతి ఈ నెల 17న తీవ్ర జ్వరంతో MGM ఆసుపత్రిలో చేరింది. చికిత్స నిర్వహించిన వైద్యులు రక్తం ఎక్కించాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో జ్యోతి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉండడం, రక్త కణాల సంఖ్య పడిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలని జ్యోతి బంధువులకు సూచించారు. మిస్మ్యాచ్ అయ్యి సార్ సూపర్ సార్ కూడా మాట్లాడుంటారు సార్, కొంచెం మా పేషెంట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఎల్ఓసి ఇప్పిస్తాను సార్.
ఆరోగ్యశ్రీ కూడా ఉంది సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. విలాసాగరం జ్యోతి అని అయోధ్యపురం గ్రామస్తురాలు, ఆమెకు నడునొప్పితో వచ్చి అడ్మిట్ అయింది హాస్పిటల్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాడ మిస్ మ్యాచ్ అయిపోయి బ్లడ్ ఎక్కేయడం జరిగింది. దానిపైన ఆర్ఎంఓ గారు ఎంక్వైరీ కమిటీ వేశారు. తక్షణం నా దృష్టికి వచ్చింది, నేను కూడా మాట్లాడడం జరిగింది ఆర్ఎంఓ గారితో. దానిపైన కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా లీవ్లో ఉన్నారు. కలెక్టర్ గారు వచ్చినాక తప్పనిసరిగా కమిటీ రిపోర్ట్ ఏది ఇస్తారో వారిపైన చర్య ఉంటుంది. సో ఆమెకి ఇంకా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కోసం నిమ్స్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు పాపం ఆమె చాలా భయంగా ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఎలాంటి భయానికి చెందన అవసరం లేదు. డాక్టర్లు కంప్లీట్గా ఎంజిఎం సూపరింటెండెంట్ గారు అన్ని విధాల చర్యలు తీసుకొని అంబులెన్స్, డాక్టర్ను, ఒక లేడీ పేషెంట్ అటెండెంట్ ఇచ్చి నిమ్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి వారికి ఎలాంటిది జరిగినా కూడా అన్ని విధాలు చూసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం. నేను కూడా అక్కడ నిమ్స్ డైరెక్టర్ గారు వీరప్ప గారితో కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడింది. సో పేషెంట్ను పంపించమన్నారు. ఒకరే తక్షణమే అడ్మిట్ చేసుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా జాతీయ రహదారిని ఆనుకుని మండలంలోని నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ఎల్లమ్మగుట్టపై చింత చెట్టులో స్వయంభూగా వెలిసిన దుర్గమ్మ వద్ద భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించారు. దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం వినాయక చవితి కానీ ఇవన్నీ ఎందుకు అంటే మన సమూహం అనేది ఒక దగ్గరికి రావాలి, మన మంచి మాటలు అనేవి తెలియాలి. ఈ ఇవాళ రేపట్లో చిన్న కుటుంబాల పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు అనేవి ఏమీ తెలుసలేదు. ఓన్లీ ఫోన్లు కట్టుకుంటున్నారు తప్పితే మిగతా తెలుసలేదు. కాబట్టి ఆ కార్యక్రమం అనేది ఇక్కడ ఇలాంటి మాలల ద్వారా కానీ మనం చేస్తున్న వీటి ద్వారా కానీ వాళ్ళల్లో కొంచెమైనా చైతన్యం వస్తుంది, వాళ్ళ మార్పు వస్తుంది. ఎందుకంటే మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మట్టి విగ్రహాన్ని చేయడానికి కోసమే పూనుకున్నాం. ఆ తర్వాత ఈ మాత ఇట్లా మొత్తం వెలుస్తుందని చెప్పి మేము కళ్ళలో కూడా అనుకునలే. అది ఎలా జరిగిందో కూడా ఒక విచిత్రంగా జరిగింది. ఈ విగ్రహం అనేది చెట్టు మాత అనేది విచిత్రంగా. అయితే అచ్యుత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చూసిన తర్వాత వనదుర్గా అని చెప్పేసి అని అన్నాడు. అన్న తర్వాత మేము ఈ ఫోటో చూపించేసరికంటే ఆ అచ్యుత్ మహారాజ్ చూసి ఆమెకు మొత్తం వనదుర్గా అని చెప్పి ఆమెకు అంతా ఆవహించేసింది. ఈ గూస్బంప్స్ అంటే ఈ రోమాలన్నీ నిక్కబుచ్చుకున్న తర్వాత వెంటనే అలా కొడుకుది కూడా రిజల్ట్ రావడం జరిగింది. నేనే వచ్చి అమ్మవారికి అలంకరణ చేస్తా, పట్టు వస్త్రాలు సమర్పిస్తా అని చెప్పి పట్టు వస్త్రాలు పోయిన సంవత్సరం సమర్పించిండు. అదేవిధంగా సేమ్ శుక్రవారం రోజు ఫోన్ చేసి ఏమో మీ మాత దగ్గరికి రావాలని ఉంది అనగానే మళ్ళీ వాళ్ళ కొడుక్కి ఫస్ట్ క్లాస్లో మళ్ళీ పాస్ అయ్యాడు. వెంటనే ఆయన పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి అమ్మవారు గట్టించి నిన్ననే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీ అమ్మవారికి ఉన్నంత శక్తి ఇంకెక్కడ లేదు, నేను ఇట్లా తలుచుకోగానే నాకు ఇదవుతుందని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి చెప్పిండు. పోయిన సంవత్సరం అంటే 2024 సెప్టెంబర్ 21న వన దుర్గామాత వెలిసింది ఇక్కడ. అప్పటి నుంచి పోయిన సంవత్సరం మేము నవరాత్రి ఉత్సవాలు జరిపాం. ఆ టైంలో దాదాపు 6 నుంచి 8, 10 క్వింటాల వరకు రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా అలాగే కార్యక్రమాలు చేస్తామని మా గ్రామం తరఫున నిర్ణయిస్తున్నాం. చాలామంది దాతలు హైదరాబాద్ నుంచి, తర్వాత ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ 2,50,000 రూపాయలు చొప్పున చాలామంది దాతల సహకారంతో మా ఊరు ఇంకా పూర్తి పార్టిసిపేట్ కాలేదు. దాతల ద్వారానే ఇంకా ఊరు పార్టిసిపేట్ అయ్యి నెక్స్ట్ అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరపాలని అనుకుంటున్నాం.
కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ఉదయం గంగ నుండి కలశంతో నీరు తెచ్చి కలశ స్థాపనతో దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆర్యవేటి సుబ్బారావు. ఈ ఉత్సవాలపై ఎన్ఎస్టీవీ కవరేజ్ మీకోసం. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి. దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మొదటి రోజు కలశంతో గంగ నుంచి నీరు తీసుకొచ్చి అభిషేకంలో మొదలుసి కలస్థాపన చేసి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ 10 రోజులు జరగబో దసరా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాంబాయై నమః. అమ్మదయ ఉంటే అన్నీ కలుగుతూ ఉంటాయి. అమ్మదయ లేకపోతే మనమంతా కూడా శూన్యమైపోతాం. కాబట్టి అమ్మదయ ఎల్లప్పుడూ మన మీద సదా ప్రసరించాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్య దసరా దేవీ నవరాత్రుల్లో అనేక పూజా కార్యక్రమాలు, అమ్మవారికి అనేక పంచామృత అభిషేకాలు, అమ్మవారికి ఇక హోమాలు, గణపతి హోమము, లక్ష్మీ హోమము, శ్రీసూక్తవనము, పురుషుక్తవనము, రుద్రస్వాహాకార హవనములు, అనేకటువంటి చండీ హోమాలతో కూడినటువంటి పూర్ణాహుతి హోమం కార్యక్రమము ఈ 10 రోజులు నిత్య వైభవంగా జరుగుతుంది. ఈ రోజున మనం మొదటి రోజు కాబట్టి కలశస్థాపన చేసుకుంటూ గణపతి పూజ పుణ్యాహవాచనంతో నాంది, అఖండ దీపారాధన, కలశారాధన మొన్న కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమై అమ్మవారికి పంచామృత అభిషేకములు, సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకములు జరుపుకుంటూ రాత్రికి లలితా సహస్రనామ పారాయణములు, దివ్య అలంకార శోభలతో వెలుగుతూ అమ్మవారు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ రీతిగా ఆమె అత్యంత వైభవంగా వెలుగుతూ మనకంతా కూడా శాంతి కలిగించేదానికి చేస్తుంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనగలరని మరి ఆశిస్తూ ఈ కార్యక్రమము ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘము, ఆర్యవైశ్య మహిళా మండలి, ఆర్యవైశ్య వాసవి క్లబ్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా అమ్మవారికి యథాశక్తిగా సేవలు చేసుకుంటూ ఆమె దివ్య ఆశీస్సులను పొంది పరతమ భేదము లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో వేంచేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమము అనగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమేలు సోమవారం మొదలుకొని 22/9/2025 నుండి 3/10/2025 ఆశ్వీజ శుద్ధ ఏకాదశుల వరకు ఈ 12 రోజులు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఆహ్వానితులే. కాబట్టి 50 మంది కూడా విచ్చేయవలసిందిగా ఆ అమ్మవారి తరపున, ఆ దివ్యశక్తి అంటే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్వాక గ్రామంలో బతుకమ్మ ఉయ్యాల, బంగారు బతుకమ్మ ఉయ్యాల అంటూ సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి పువ్వులు, చామంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు.